ఈరోజైతే మనము మన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ అన్న గారి దగ్గరికైతే మనకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనము గల్ఫ్‌లో ఉంటున్న బాధితుల కోసమైతే మనము ఎన్ఆర్ఐ పాలసీ అయితే చాలా గత ప్రభుత్వాలైతే హామీలు ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నది. దాంతో పాటు మనము ఎక్కడ చూసినా గానీ ఇంతవరకైతే హామీలు కూడా ఎక్కడ నెరవేరలేవు. ఈ ప్రభుత్వంలో కూడా మనకు చాలా మొన్న రీసెంట్‌గా అయితే అన్న అయితే చాలా మనకు అసెంబ్లీలో అయితే గల్ఫ్‌ల గురించి బాధితుల గురించి అయితే మాట్లాడడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. దాని సందర్భంగా అయితే మేము పోయి కలవడం జరిగింది. నేను కూడా ఒక గల్ఫ్ బాధితుడిని కాబట్టి అందుకోసము మనకు అన్నగారికి అయితే అక్కడ ఉన్న మనకు కష్టాలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అన్నది గల్ఫ్లో ఎలాంటి అంత వాతావరణంలో ఎలాంటి పరిస్థితుల ప్రభావంతో మనం ఎలా పనిచేస్తున్నాం అన్నది అన్నీ అన్నకైతే వివరించి చెప్పడం జరిగింది. అన్న కూడా మనకు హామీ ఇవ్వడం జరిగింది. తప్పనిసరి అసెంబ్లీలో అయితే మనకు మళ్ళీసారి దాని గురించి ప్రస్తావించి బిల్లు పాస్ అయ్యేటట్టు మాత్రం చేస్తా అని మనకైతే హామీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ 3 రోజులు అవసరమైతే ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టి కనీసం ఫస్ట్ 500 కోట్ల బడ్జెట్ చనిపోయిన గల్ఫ్ తెలంగాణ ఏర్పడిన తర్వాత 2000 మంది ఇంచుమించు చనిపోయినారు. వాళ్ళందరికీ కూడా గల్ఫ్లో చనిపోయిన వాళ్ళకు 5 లక్షల కడిగి ఇస్తామని గత ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు వీళ్ళు చెప్పి ఇవ్వలేదు. కాబట్టి ఆ ప్రెషర్ ఒకటి మీ ద్వారా జరగాలి. అసలు మీరెందుకు తక్కువ అడుగుతున్నారు? ఎక్కడ రైట్ 1000 కోట్లకి ఇంకా సంతోషం చెప్పింది మీకు గుర్తు చేస్తున్నా. 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇప్పియండి, 1000 కోట్లు ఇప్పియండి. ఎప్పుడు ఇప్పుడు ఉదాహరణకు అది రాజకీయం అన్నప్పుడు ప్రభుత్వం ఎప్పుడు అడిగినంత తీయదు. కనీస జ్ఞానం కూడా కోల్పోతున్నారు. నేను మళ్ళీ మొన్న అసెంబ్లీలో అడిగిన తర్వాత అసెంబ్లీ రిప్రజెంట్ చేసిన తర్వాత మనం భీమరెడ్డి ఇచ్చిన తర్వాత అన్ని మార్చిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం పోయి మళ్ళీ సీఎం దగ్గర నేనేమంటున్నానంటే ఇప్పుడు రాజకీయం ఇంత పూర్తి అవగాహన లేకపోతే ఎట్లేదు. వ్యక్తిగతంగా పోరాటం చేయడం మీరు మనం ఒక బాధితుల తరఫున పోరాడుతున్నాం. అట్లా కాదే. ఇప్పుడు మనము వ్యక్తిగతంగా అయితే నా వ్యక్తిగత పోతే మన ఇల్లే నష్టపోతుంది. అక్కడ 10 లక్షల మంది ఆ ఎడారి ఎండలల్లా బతుకులోకి వెళ్తుందా బాధ? వీడికేం బాధ? నేను 1000 అడిగితే 500 మన వెచ్చి మీద పోయాడు. 4 నెలలు ఇప్పుడు మళ్ళీ నేనంటే ఇర్ఫాన్కి ఫోన్ చేసి ఇర్ఫాన్ తెలుసుకొని చెప్పలేదు సార్ ఇది ఓవర్ స్టే ఉంది, హాస్పిటల్లో బిల్లు పెట్టి ఇప్పుడు ఎట్లా చెప్పండి, మీకు అభిప్రాయం చెప్పండి, ఇది ఎట్లా చేయగలరు? నేను అదే అంటున్నాను. ఎంబస్ ఎన్నిసార్లు ఎంబస్ ఏమంటే తెలంగాణ భవన్ కడతామని ఇది నేను ఎప్పుడంటే నేను దుబాయ్లో పనిచేసినప్పుడు ఈ బాధలను అనుభవించిన కాబట్టి దీనికి ఒక సిస్టమ్ ఉంది. ఎందుకంటే తెలంగాణ భవన్ ఇది ఎందుకంటే మనం సౌదీలో కట్టుకోవచ్చు, దుబాయ్లో కట్టుకోవచ్చు. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నోడికి 1000 కోట్లు ఫ్రీగా స్కీములు ఇస్తున్నాం. ఇప్పుడు ఈరోజు ఉత్తర తెలంగాణ గవర్నమెంట్ వల్ల డెవలప్ కాలేదు. ఈ దుబాయ్కి వెళ్ళి, మస్కట్కి వెళ్ళి, ఖతార్కి వెళ్ళి, సౌదీకి వెళ్ళి వాళ్ళు పంపించిన పైసలతో భార్య పిల్లలు చదువుకున్నారు. గవర్నమెంట్ ఇచ్చిన పైసలతో చదువుకోలేదు. జైత్యాల కావచ్చు, కురుట్లో కావచ్చు, పైడిమాడు కావచ్చు, బండలింగపూర్ కావచ్చు, అవి అక్కడ పైసలు గవర్నమెంట్ ఇచ్చిన పైసలు, భూమిలో పంటలు పండిన పైసలు కావు. ఈరోజు ఉత్తర తెలంగాణ ఈ కొడుకులు ఎవరైతే రాజకీయ నాయకులు ఆ డ్రామాలు చేస్తున్నారో కాదు, మన కన్నీళ్ళు ఎడారికి పంపిన పైసలు బతికినామని ఆర్థికంగా వెళ్ళినాం. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పుడు ప్రాపర్గా ఇప్పుడు నాకు ఏమన్నారంటే నెక్స్ట్ నాకు మళ్ళీ సీఎం నా దగ్గరికి పంపించింది. 100 కోట్లు పెడుతున్నాము రాకేష్ అడిగాను నేను. సరే ఎంతో నేను అన్నాను మరి నేను అడిగింది 1000 కోట్లు కదా, 100 అంటే వచ్చిండ్రు ఎవరు ఒక ఎమ్మెల్యే వచ్చిండు, ఎమ్మెల్యే పంపించిండు సీఎం గారు. సరే 100 కోట్లు అయితే పెట్టండి, ముందు ఎక్కడో వచ్చిన పోరాటం మొదలు కావాలి కదా. ఆఖరికి నా గొంతు వల్ల 100 కోట్లని వచ్చినాయి అనుకో. అంటే ఆ రోజు మాట్లాడడం వల్ల 3 అయినాయి నాకు. ఎందుకంటే ఫస్ట్ ఈ గల్ఫ్ అనేది ఒక ప్రపంచం దృష్టికి వచ్చింది, మనం తెలంగాణ సమాజం దృష్టికి కూడా వచ్చింది. అంతేనా కదా? అసలు మెయిన్ ఏంటంటే తెలంగాణ అసెంబ్లీలో మొత్తం అందరూ ఏకాగ్రతతో నిన్నారు. ఎప్పుడు గొడవ ఉండేది అసెంబ్లీ. ఈ 23 నిమిషాలు మాత్రం ఏకాగ్రతగా విన్నారు. అంటే నా బాధ ఏంటంటే ఫస్ట్ వాళ్ళ వరకు వెళ్ళింది మన సమస్య. ఎవడైతే రాజ్యం వెళ్తున్నాడో, రాజ్యం మీద గద్దె మీద కూర్చున్నాడో వాడి చెవులకు మన బాధ పోయింది.
ఈ రోజు కాకపోతే రేపు మీరు రాజకీయాలకు ఖచ్చితంగా పోరాటం చేస్తారు. ఇది నా కోరిక. ఎందుకంటే రాజకీయాలు ఎక్కడ ఇన్వాల్వ్ అవుతాయి, పనంగా ఉంటాయి. రాజకీయం అది జరిగేది జరుగుతుందిగా. ఎవరు పోరాడిండు, ఎవరు పోరాడితే ఎక్కడ వచ్చిందనేది చూసుకుంటాం కదా అన్న.